Hey guys, welcome back to my YouTube channel Desirable Dude. ఎలా ఉన్నారు మీరందరూ? హోప్ మీరంతా బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే అంత ఇన్ఫర్మేటివ్ వ్లాగ్ ఏం కాకపోవచ్చు. ఇది ఒక డైలీ వ్లాగ్ లాగా అనమాట. నేను మా ఫ్రెండ్స్ కలిసి కొంచెం బయటకు వెళ్తున్నాం. ఏమైందిరా? ఎటు పోతున్నాడు? ఎటు పోతున్నా? మా ఫ్రెండ్స్ నేను బయటకు వెళ్తున్నాం అనమాట. అక్కడ ఒక డాగీ ఉంటే ఫుడ్ పెడదామని చెప్పి మా వాడు వెళ్ళాడు. ఈరోజు స్పెషల్గా వ్లాగ్ ఇది అది అని ఏం లేదు, జస్ట్ డైలీ వ్లాగ్ లాగే. ఇప్పుడు మా ఇంటికి వెళ్తున్నాం అనమాట ఒక ప్లేస్ నుంచి. సో అది వ్లాగ్. దారిలో జరిగే సంభాషణ ఇవన్నీ ఉంటాయి కదా, మా ఫ్రెండ్స్తో నేను ఎలా మాట్లాడతాను ఏంటి, ఇదంతా ఒక వ్లాగ్లా చేయబోతున్నాను అనమాట. శ్రీకాంత్, say hi to the camera. ఇదిగోండి, ఇలా పొలాల్లో ఉంటాయి కదా, వాటిల్లో ఉండడం అంటే భలే ఇష్టం అన్నమాట నాకు. ఇదంతా చూడండి, ల్యాండ్ భలే ఉంది కదా, ఇలా ఫార్మింగ్ ల్యాండ్స్ ఉంటాయి చూడండి, భలే అనిపిస్తుంది. అక్కడ క్యాంప్ వేసుకొని ఒక పాండ్ దగ్గర అలా ఉంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది అనమాట. మీరు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూసుంటారు, నేను ఒక రోజు క్యాంప్ చేసి వచ్చానండి. ఆ వ్లాగ్ నేను ఎందుకు చేశానో కూడా తెలీదు, అలా పెట్టేసాను అంతే. ముందైతే చాలా ఆకలిస్తుంది, బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఇది మోస్ట్ ప్రాబబ్లీ ఒక బ్రేక్ఫాస్ట్ రైడ్ అనుకోండి. ఏదో శ్రీశైలం వెళ్తున్నా అది వెళ్తున్నా అని చెప్పే కంటే బ్రేక్ఫాస్ట్ రైడ్ అంటే బాగా వస్తారనమాట. అందుకని చెప్పేసి అలాంటి పేర్లు పెట్టాల్సి వస్తుంది. రైల్వే క్రాసింగ్ దగ్గర ఇప్పుడే గేట్లు వేయబెట్టున్నారు, ట్రాఫిక్ మొత్తం క్లియర్ అవుతుంది అనమాట. యూ కెన్ సీ దిస్ క్రౌడ్. మనం వచ్చేసాం బయటికి రైల్వే క్రాసింగ్ దగ్గర నుంచి. ఇక్కడ ఎక్కడన్నా దగ్గరలో టీ షాప్ దగ్గర ఆపుకొని టీ తాగాలి. మా ఫ్రెండ్స్ వెనకాల నుంచి పిలిచి ఆపుతున్నారు, టీ షాప్ దగ్గర ఆపు అని. సో అందుకని ఇక్కడ ఎక్కడన్నా ఆపాలనుకుంటున్నాను అనమాట. ఆ టీ షాప్ దగ్గర కలుసుకుందాం. ఓకే, ఇప్పుడు చెప్పు. ఈ టీ షాప్ దగ్గరకు వచ్చాము. ఇప్పుడు ఇంటికి రాదాం అనుకుంటున్నారు. సో అందుకని ఆన్ చేసినారా? ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాం కదా, టీ కానీ కాఫీ కానీ తాగకపోతే మైండ్ మొత్తం ఏదోలా ఉంటుంది అనమాట. అందుకని ఒక టీ బ్రేక్ తీసుకున్నాం. నేను లెమన్ టీ తాగా, శ్రీకాంత్ సతీష్ కలిసి టీ తాగారు. ఇదిగోండి, నా ముందు ఒక బైక్ వెళ్తుంది కదా, ఇది రాయల్ ఎన్ఫీల్డ్లో థండర్ 350 అనమాట. ఇది కూడా ఒక్కనొక టైంలో చాలా ఎక్కువ మంది కొనేసిన బండి. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్లో చాలా మంచి కంఫర్ట్ ఉన్న బైక్. ఇది కూడా మా ఫ్రెండ్ దగ్గర కూడా ఉండేది, కాకపోతే దీని ప్లేస్లో ఇప్పుడు మీటియర్ 350, అది ఇంకా సూపర్ కంఫర్ట్ ఉంటుంది అనుకోండి నడపడానికి. మీటర్ 350 కూడా చాలా బాగుంటుంది అనమాట బైక్. అది వన్ ఆఫ్ ద బెస్ట్ కంఫర్ట్స్ ఇచ్చే బైక్ అనమాట. లాంగ్ డ్రైవ్స్ కానీ దేంట్లైనా కూడా చాలా మంచిగా ట్రావెల్ చేయొచ్చు దాంట్లో. అంటే నేను పర్సనల్గా ఇప్పుడు డ్రైవ్ చేయలేదు, కాకపోతే ఆ నోట ఈ నోట పడొస్తుంటాయి కదా మాటలు, ఆ మాటలు బట్టి నాకు తెలిసిందనమాట. ఎందుకంటే మీటర్ 350 అనేది లాంగ్ డ్రైవ్స్కి చాలా బాగుంటుందని చెప్పి విన్నాను కొంతమంది దగ్గర. సో అలా మాట్లాడుతున్నాను అనమాట. ఓకే, ఈ బస్సుని దాటేస్తాను అనుకున్నా కానీ మస్తు ఫాస్ట్గా వస్తుంది అనమాట. గైస్, మీకు చెప్పడం మర్చిపోయాను, మన అప్కమింగ్ వీడియోస్లో క్యాంపింగ్ సిరీస్ అనేది రాబోతుంది.
నేను ఒక ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నాను అనమాట. ఎప్పటి నుంచో ఫ్రెండ్స్తో పాటు వెళ్ళి అక్కడ క్యాంప్ చేద్దాం అని అనుకున్నాను. అది ఇంకా నా ఫ్రెండ్స్తో కూడా డిస్కస్ చేయలేదు. లేకపోతే నేను ఒక్కడనే సోలో ట్రావెలింగ్ లాగా వెళ్దాం అనుకుంటున్నా. ఒక క్యాంపింగ్ వీడియో అయిపోయింది కదా, దాంట్లో మిస్టేక్స్ అనేవి తెలిసిపోయాయి, ఎలా అవుతుందో ఏంటని. ఆ మిస్టేక్స్ తెలుసుకోవడానికి ఆ క్యాంపింగ్ వీడియో నేను తీసాను అనమాట. ఇప్పుడు మిస్టేక్స్ అన్నీ మనం చూసుకున్నాం కాబట్టి నెక్స్ట్ వీడియో ఎలా ఉండబోతుందో మీకు అర్థమైపోతుంది. మీరు కూడా ఏమన్నా ఈ వీడియోలో మిస్టేక్స్ కనిపించుంటే ఆ క్యాంపింగ్ వీడియోలో మీరు నాకు పెట్టండి కామెంట్, ఈ మిస్టేక్స్ జరుగుతున్నాయి బ్రో, దాన్ని రెక్టిఫై చేయండి అని. నేను దాన్ని ఓవర్కమ్ చేస్తాను. అలాగే నేను వైజాగ్ కాలనీ కూడా వెళ్దాం అనుకుంటున్నా, ఒక సోలో క్యాంపింగ్ లాగా. ఒక మంచి పాయింట్ ఉంటుందంట, మంచి లొకేషన్ అని చెప్పారు చాలామంది. దానికోసమని నేను వెళ్దాం అనుకుంటున్నాను. ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నా. ఒకవేళ ఈ వీడియోస్ నచ్చితే మీరు ఏం చేయాలి తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. మంచి ట్రావెలింగ్ బ్లాగ్స్ పెడదాం అనుకుంటున్నాను అనమాట ఇప్పటి నుంచి నేను. అలాగే బైకింగ్ కంటెంట్తో పాటు మనకి ఒక మోటో బ్లాగింగ్ ఇలా ఉంటుంది కదా, బైక్ సంబంధించింది ఏదైనా సరే, కార్కి సంబంధించింది ఏదైనా సరే నేను పెట్టాలనుకుంటున్నా. అలాగే ట్రావెలింగ్ కూడా. సో మీరు నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మరి కాంటినెంటల్ GT పాప్స్ మ్యాన్. సౌండ్ వల్ల వస్తుందిరా అయ్యా. ఓ షిట్, నాట్ గుడ్. వెళ్ళొచ్చా మేబీ, వెళ్దాంలే, ఏమవుతుంది. ఓ మై గాడ్. సో గైస్, ఈ వ్లాగ్ అయితే అంతే. ఇంకా ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. దీంట్లో నేను అప్కమింగ్ వీడియోస్లో ఏం చేయబోతున్నాను అనేది మీకు చెప్పాను కాబట్టి అంతో కొంత ఇన్ఫర్మేటివ్గా అనిపించే ఉంటుంది మీకు. సో ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ కంటెంట్ like this. Thank you for watching guys. Meet you in the next one. Bye bye.